అమ్మ ఎలా జరిగిందమ్మా అసలు? మీ అబ్బాయిని ఎవరు చంపేశారు అసలు? లడ్డు వాళ్ళు చంపేశారంట. తీసుకెళ్ళారమ్మన్నారు. తెల్లారగట్ల వేసి వెళ్ళాడు, తిరిగి రాలేదు. మాకు పిల్లోడు రాలేదు అని ఫోన్ చేస్తా ఉన్నాను 7 గంటల నుంచి. 11 గంటలకి మా అమ్మాయి చేసేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు. పిల్లోడు రాలేదు అనుకుంటే తర్వాత 10 రోజులకు ఏమో పిల్లోడిని చంపేసి కాలువ వేసారు అని అన్నారు. ఎక్కడ కాలువ ఏంది అంటే ఎవరు అంటే సుండూరు కళ్యాణ్ రాజు పిలిపించి మీ అబ్బాయిని చంపేశారు. నా పిల్లోడు అమ్మాయి చంపేయడం ఎందుకు? నా పిల్లోడు చేస్తున్నాడు అనుకో, ఏమన్నా చేశాడు అనుకో, మీరేమన్నా తప్పు చేయలేదా? నా పిల్లోడే చేశాడు నాకు చెప్పొచ్చుగా తల్లిదండ్రులకి. మాకేం ఒక్క మాట కూడా చెప్పాల. నా పిల్లోడిని పోయినోడిని తిరిగి రానిలా. కాల్లో నరికి కాల్లో వేసే పని ఏంది? వాళ్ళని వదిలేయాలా? వాళ్ళని నుంచోబెట్టి కాల్ చేయొచ్చుగా. నా పిల్లోడిని చేసినట్టు చేయొచ్చుగా. వాళ్ళని ఎందుకు మరి వాళ్ళని బతికిచ్చేది? అసలు వాళ్ళకి మీ అబ్బాయికి ఏమైనా పరిచయం ఉందా? మరి ఫోన్ చేయగానే వెళ్ళాడు కదా. వాళ్ళకి మాకు పరిచయం లేదు. మరి ఆ పిండి ద్వారా మరి ఎట్ట వెళ్ళాడో మరేమో నాకైతే తెలియదయ్యా. మాసం తీసుకుని వెళ్ళాడంట, తిరిగి రాలేదు. వాళ్ళు 4 కలిసి చంపేశారు. ఏడేసారో కూడా తెలియదు. మరి మీ తర్వాత ఎక్కడ ఉంది బాడీ అనేసి ఇవన్నీ వెళ్ళారు ఎవరి దగ్గర? ఎక్కడుందని అడిగినా గానీ కాళ్ళ వేసారు, జాగర్లముడు కాళ్ళ వేసారు అని అన్నారు. అయ్యో బృందావనం పెట్టి దేవులాడేమని అన్నారు. దొరకలేదు అన్నారు. మాకు ఎవరి పిల్లోడు చుట్టి మాకు అవుతారండి? ఎవరి పిల్లల చుట్టి మాకు అవుతారు? మమ్మల్ని ఎవరు బతికిస్తారు? ఏమన్నా చేసాడనుకో మా చెప్పొచ్చుగా తల్లిదండ్రికి. మా చెప్పా పెట్టుకుని మా పిల్లోడిని అంత లేకుండా చేయటం ఏంది? ఎక్కడ వేసింది కూడా ఇయ్యంటకి అడ్రస్ లేదు అసలు మా పిల్లోడు. మమ్మల్ని ఎవరు బతికిస్తారు? నాకు కాళ్ళు నొప్పులు వచ్చి బందుకులు ఆడుతున్నాం, పనికి వెళ్ళాం. మరి ఆయనకి గూడిరిగి మమ్మల్ని బతికిచ్చేవాళ్ళు లేరు. ఇలా ఆయన జగన్ అన్న ఆయన పదవిలో ఉన్నాడు కదా, ఆయన ఆలోచనలా. మరి శివకుమార్ దగ్గరికి వెళ్ళాము. ఆయన నాకేం సంబంధం అని అన్నాడు. ఆయన నాకేం సంబంధం అని అన్నవాడు. మరి 2 టౌన్కి ఎందుకు వెళ్ళింది కేసు అని అన్నాం. 2 టౌన్కి ఎందుకు వెళ్ళింది అంటే ఏమన్నా తెలియదు అని అన్నాడు. ఆయన పట్టించుకోవాలా, మీరు నాగార్జున పట్టించుకోవాలా. ఇవాళ మాత్రం వాళ్ళు ఎవరో కొట్టుకున్నారని ఆయన పరామర్శించడానికి ఆడకొచ్చారు. అంటే చంపేసిన వాళ్ళని వదిలిపెట్టేసేసి ఎక్కడ వేసింది కూడా ఇవాళకి అడ్రస్ లేదండి. ఆ గ్యాంగ్ తో సంబంధం ఉందా ఇప్పుడు లడ్డు మీ అబ్బాయిని చంపేసిన అబ్బాయికి? జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదమ్మా. ఉందంట. వాళ్ళనైతేనే పరామర్శించాలి కొట్టినందుకు. మరి చంపేసిన వాళ్ళతో ఏంది? మమ్మల్ని అసలు ఒక్కరోజన్నా పరామించారా? ఒక్కరోజన్నా వచ్చారా? ఆలికి ఇచ్చారా? మా పిల్లోడు నుంచి చంపాలి. మా పిల్లోడు ఏమో రవిడి కూడా. మా పిల్లోడికి ఏం అలవాట్లేవు. ఎక్కడి నుంచి అయినా ఎక్కడ దాకా వెళ్ళి కొనుక్కోండి. మూలపూరి చివరి దాకా మా పిల్లోడు అట్టాడు కాదనే వాళ్ళే కానీ చదువుకున్నాడు. జియో కంపెనీలో చేస్తున్నాడు అండి. చదివించారా మీరు? ఐటీ చదివాడు. ఐటీ చదివేసి జియో కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. జియో కంపెనీలో చేస్తుంటే మరి తెల్లారగట్లేదు. అప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేదంటే ముఖ్యమంత్రి కానీ ఎవరు మిమ్మల్ని పరామర్శించలేదు? పరామర్శలేదు అసలు. ఎవరు ఆదుకున్నది లేదు. ఆదుకున్నది ఇయ్యాడు. మమ్మల్ని ఆదుకున్న వాళ్ళే లేరండి అసలు. మరి ఈ రోజు మరి ఆ గ్యాంగ్ తో సంబంధం ఉన్న వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు కదా, మరి ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? మరి ఏం చేద్దాం? చేసేది మా పిల్లోడిని చేసినట్టే చెయ్యాలని ఉంది. వాళ్ళు నుంచోబెట్టి కాల్ చేయొచ్చుగా. ఎందుకు వాళ్ళు ఉంచటం? అట్టోళ్ళు ఉంచటం ఎందుకు? ఉంచటం న్యాయమేనా? ఆడేసింది కూడా తెలియదు. మూట కట్టేసేసి అంటే ఇప్పటి వరకు కూడా బాడీ ఎక్కడ ఉన్నది అనేది కూడా మీకు రాలేదు మీ చేతి? అసలు అప్పుడే కాళ్ళు వేసామని అన్నారు, దేవులాడేమని అన్నారు, కనపడలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళా పట్టించుకోలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదిగా అన్నారు అదిగా అన్నారు. మాకు పట్టించుకోలేదు. మా బాడీని కూడా చూపించలేదు. కనీసం సమాధిలో ఉందనుకుంటాను కూడా లేదు. మమ్మల్ని ఎవరు చూస్తారు? మా పిల్లలు చేసిన తప్పేంది మాకు చెప్పొచ్చు మా తల్లిదండ్రికి. మాకు చెప్పకుండా ఏమి లేకుండా చేశారు మా పిల్లోడిని, ఇంటి పోవటం లేకుండా. మరి అప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఏమని అన్నారమ్మా? అసలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కానీ నాకు తెలియదు అని అన్నాడు. పట్టించుకోలేదా? పట్టించుకోవాలి. కనీసం ఎలాగో జరిగిపోయింది అంటే మృతదేహం ఎక్కడుందో అప్పచెప్పండి అన్నా సరే పట్టించుకోవాలి. నేను నా దగ్గరికి వచ్చారు అని అన్నాడు శివకుమారి. అని అంటే నీ దగ్గరికి వచ్చారు ఏందండి? నీకు తెలియకపోతే మరి 2 టౌన్కి ఎందుకు వెళ్ళిందని కూడా అన్నా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు అసలు. ఎవరు మమ్మల్ని పట్టించుకోవాలి. చంద్రబాబు నాయుడు మీరే, లోకేష్ చంద్రబాబు నాయుడు మీరే న్యాయం చేయాలి. ఆ పిల్లోడు చచ్చిపోయినప్పుడు ఆ పదంలో కూడా న్యాయం జరగలేదు. 3 సంవత్సరాలు అవుతుందండి పిల్లోని చంపేసి. జగన్ ఆయన కానీ ఏం సహాయం చేయలేదు. మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. మాకు ఆధారం లేదు, మాకు అండ లేదు. మీరన్నా మాకు సహాయం చెయ్యండి. మీకు దండం పెడతాను. మాకు ఆధారం ఎవరు లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.